లేదే. ఏంది అసలు అది? ఒకసారి 7 వారాలు నగలు చేయించమని సరే అని చేయిస్తా. చేయిస్తే ఏమండి 7 వారాల నగలు పోయినాయి అండి, 8 వారాలు చేయించింది. అసలు ఇది మనిషా గుడ్డ? 7 వారాల నగలు బాగొట్టి ఇంకో వారం 8 వారాల నగలు అడుగుతుంటే అసలు అది మనిషా గుడ్డ పశువా? పోగొట్టిద్దండి. ఎందుకు బాగొట్టిద్ది? పోగొట్టిద్దంటే ఎందుకు బాగొట్టిద్ది? మరి మీరు 2 లక్షలు కట్నం తీసుకున్నారు కదా, మరి కట్నం తీసుకుంటే కట్నం తీసుకున్నారు కదా అని చెబుతున్నాను. కట్నం తీసుకుంటామండి, అందుకని ఎట్టు పడితే అట్ట ఏ పడితే చేసిద్దా? చేసిద్దండి. సరే వదిలే. నేను వారానికి ఒకసారి మందు అవుతా. అది నీకు ఫోన్ చేసి నువ్వేమంటా నా దగ్గరకు వచ్చి, హలో ఏంటి అల్లుడు గారు మందు తాగారంట, మా అమ్మాయి చూస్తున్నారంట, అది అవసరమా నీకు? చేయడం అంత అవసరమా? మొగుడు అన్నా కొడతాడు తిడతాడు ఏదని చేస్తాడు, నీకు అవసరమా? అసలు ఎవరు నువ్వెవరు అమ్మ అడగడానికి? అడుగుతామండి. నువ్వెవరివమ్మ అడగడానికి? మరి 2 లక్షలు కట్నం తీసుకున్నారు మీరు. నా కర్మగారు తీసుకున్నానులే. సరే వదిలే. సీరియల్ వచ్చింది చూసుకో. మనిషివేనంటే అసలు మనిషివేనా? ఎంత చెట్టంత మనిషి నీకు తిడతన్నావు నీ సీరియల్ చూస్తున్నా. మామయ్య నాకు సీరియల్ భలే సీన్ మిస్ అయినారు తెలుసా? పల్లె సీరియల్ మిస్ అవుతాయి అమ్మా. ఎందుకు మిస్ అవ్వు? అసలు మీ అమ్మాయి ఆడుందని అడుగుతుంటే సీరియల్ మిస్ అవుతున్నాయి అంటావేంటి అసలు నువ్వు? అంటా అండి అంటా. ఎందుకంటా? అంటా అని అంతే. ఎందుకంటా? మరి మీరు 2 లక్షలు కట్నం తీసుకున్నారు. మరి తీసుకున్నావు ఏం చేస్తావు? కర్మ గాలి. సరే వదిలే. మొన్నేందో బ్యూటీ పార్లర్ కంట చర్మ సౌందర్యం అంటే ఏందేందో చెప్పి వాళ్ళ ఫ్రెండ్ దగ్గర 50,000 అప్పు తెచ్చింది. ఏమండి 50,000 అప్పు అండి ఇవ్వండి అని అడిగితే అప్పటికప్పుడు మనిషి ఎట్ట తెచ్చిస్తాడు? సరే అని ఇచ్చా. మళ్ళీ తర్వాత వచ్చి ఏమండి మళ్ళీ ఇంకో 50,000 ఇస్తారా అంటే మనిషి బతకాల సావాల అంటదండి. ఎందుకంటది? అనిద్దంతే. అదే ఎందుకంటదంటే మరి మీరు 2 లక్షలు కట్నం తీసుకున్నారు కదండి. నీ 2 లక్షలు నువ్వు తగలయ్యా. కూర్చో, ఏం చేస్తావు? తీసుకున్నాంగా మరి. సరే వదిలే. మొన్న బైక్ మీద తీసుకెళ్ళమని సరే అని తీసుకెళ్ళా. దాని కర్మగాలి ఎదురేదో కారు వచ్చిందంట. అది కావాలని అత్తగారు కావాలనిద్దండి. అదే ఎందుకు అడిగిద్ది? మరి మీరు 2 లక్షలు తీసుకున్నారు కదా. అది 40 లక్షలు కారు కదా. అయినా మీరు 2 లక్షలు తీసుకున్నారు. నా కర్మగాలు తీసుకున్నావు ఏం చేసేవి? నిన్నట్టు కాదే. నిన్ను అసలు మావ ఏడి? ఏం మావ అసలు నేను ఏం చేశాను? పెళ్లి చేసుకున్నాక ఏమైనా చేసావు దాన్ని? ఏందో మరి. అసలు నువ్వు మనిషివేనా? ఇది ఎంతలా నీ మీద పడతంటే నువ్వు అసలు ఏమన్నా దాన్ని బెదిరించావా? దీనివల్ల ఇది దీని కూతురి వాళ్ళ నెత్తి నెట్టి 10 రూపాయలకైతే తీసుకొచ్చి గోవింద శాంతిరావు టాటా 46,000. ఎవరిదమ్మా? గోవింద శాంతిరావు టాటా 46,000. అవునా? గోవిందు శాంతిరావు టాటా 46,000. ఎవడోసారి బైరా కబీర్ దాస్ గారి టాటా 46,016 రూపాయలు. బైరా కబీర్ దాస్ గారి టాటా 46,016 రూపాయలు. ఎవడోసారి బైరా కబీర్ దాస్ గారి టాటా 46,016 రూపాయలు. ఎవడోసారి బాగుంది గట్వా. బైరా కబీర్ దాస్ టాటా 46,016 రూపాయలు. రెండోసారి